ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడినుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని, నాన్నా అదేమిటి? అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు. నాన్నా అదేమిటి? తండ్రి మళ్ళీ అడిగాడు. నాన్నా అది ఏమిటి? తండ్రి మళ్ళీ చెప్పాడు. అది కాకి. కొడుకు పదేపదే అడగసాగాడు. అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రికి చాపమీద కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు. ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు? అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు. మీరు ఓచోట ఊరకే పడివుండకూడదు? పని పాట లేదు కాని ఎవరు వచ్చారు? ఎవరు పోయారు? అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు? తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తలపట్టుకొన్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు. నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకు పడుతున్నావే? ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాదిసార్లు వేధించేవాడివే. నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అదికాకి అని చెప్పేవాడినిగా. తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా. మిమ్మల్ని పెంచిపెద్ద చేయడంలో మీ అమ్మానాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఓసారి ఆలోచించండి. నీతి సహనానికి